శ్రీ శంకర పార్వతీభ్యాం నమః. శ్రీ దుర్గాయై నమః. శ్రీ చండికాయై నమః. శ్రీ సుమేధ మహర్షి సురధునకు సమాధికిని ఆ కాళికాదేవి చండ ముండులను చంపిన పిదప ఆ చండికాదేవి ఆమెకు చాముండి అను నామము ఖ్యాతిలో ఉండును అని అన్న ఆ బోధను వివరించిన పిమ్మట ఇంకను సుమేధ మహర్షి చండే చ నిహతే దైత్యే ముండే చ వినిపాతితే బహుళేషు చ సైన్యేషు క్షయితేషు అసురేశ్వరః తతః కోపపరాధీన చేతాః శుంభః ప్రతాపవాన్ ఉద్యోగం సర్వసైన్యానాం దైత్యానాం ఆదిదేశః. ఆ అసురులు చండముండులు పోయిన పిమ్మట చాలా వరకు సైన్యము నశించుట చూచి ప్రతాపవంతుడైన శుంభుడు కోపపరవశుడయి తమ సర్వ సైన్యములకును దేవితో యుద్ధము చేయుము అని ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞాపన అద్య సర్వబలైః దైత్యాః షడశీతిరుదాయుధాః కంబూనాం చతురశీతిర్నిర్యాంతు స్వబలైః వృతాః కోటివీర్యాణి పంచాదశ సురాణాం కులాని వై శతం కులాని ధౌమ్రాణాం నిర్గచ్చంతు మమ ఆజ్ఞయా కాలకాదరుహృదా మౌర్యాః కాలకేయాస్తథాసురాః యుద్ధాయ సజ్జా నిర్యాంతు ఆజ్ఞయా త్వరితా మమ. ఇప్పుడే తమ సమస్త బలముతో దైతేయులు అనబడు 6 కంబులు అను 84 ఆయుధములెత్తుకొని యుద్ధమునకు వెడలవలసినది. 50 కోట్ల వీర్య కులములను 100 కులముల ధౌమ్రులను నా ఆజ్ఞతో బయలుదేరవలసినది. కాలకులు, దౌర్హృదులు, మౌర్యులు, కాలకేయులు అను పేర్ల రాక్షసులను నా ఆజ్ఞతో వెంటనే నడవవలసినది. ఇతి ఆజ్ఞా అపి అసురపతిః శుంభో భైరవ శాసనః నిర్జగామ మహాసైన్య సహస్రైః బహుభిర్వృతః ఆయాంతం చండికా దృష్ట్వా తత్సైన్యం అతిభీషణం జ్యాస్వనైః పూరయామాస ధరణీ గగనాంతరం. ఉగ్ర శాసనుడగు శంభుడు అట్లా ఆజ్ఞాపించి తాను స్వయముగా వేల సంఖ్యల మహాసైన్యముతో బయలుదేరెను. అట్లు వచ్చుచున్న మిక్కిలి భయంకరమగు ఆ రాక్షస సైన్యమును చూచి చండిక తన చేతిలోని వింటి నారి చప్పుడులతో భూమి ఆకాశ మధ్యమును నింపెను. తతః సింహః మహానాదం అతీవ కృతవాన్ నృపా ఘంటాస్వనేన తత్నాదం అంబికా చోపబృంహయత్ ధనుర్జా సింహ ఘంటానాం నాదాపూరిత దిగ్ముఖా నినాదైః భీషణైః కాళీ జిగ్యే విస్తారితాననా. ఓ సురధ మహారాజా, అప్పుడు సింహము గొప్పగా గర్జించెను. దేవి ఘంటా ధ్వనితో దానిని పెద్ద చేసెను. కాళి తన నోరు విస్తారముగా తెరిచి పై వింటి నారి యొక్క, సింహం యొక్క, ఘంట యొక్క అన్నిటి యొక్క ధ్వని తానే చేయుచు తెలియబడెను. తం నినాదం ఉపసృత్య దైత్య సైన్యైశ్చతుర్దిశం దేవీ సింహస్తదా కాళీ సరోషైః పరివారితాః ఏతస్మిన్ అంతరే భూపా వినాశాయ సురద్విషాం భవాయామర సింహానాం అతివీర్య బలాన్వితాః బ్రహ్మ ఈశ గుహ విష్ణూనాం తథ ఇంద్రస్య చ శక్తయః శరీరేభ్యో వినిష్క్రమ్య తద్రూపైః చండికాం యయుః. దైత్య సైన్యములు ఆ కాళీ కేకలు విని 4 దిక్కుల నుండి వచ్చి దేవిని, సింహమును, కాళిని చుట్టుముట్టెను. రాజా, ఆ సమయమందే రాక్షసుల వినాశం కొరకును దేవత శ్రేష్ఠుల అభివృద్ధి కొరకును బ్రహ్మ, శివ, స్కంద, విష్ణు, ఇంద్రుల యొక్క శక్తులు అతి వీర్య బలములతో
వారి శరీరముల నుండి వెడలి వచ్చి చండికను చేరిరి. యస్య దేవస్య యద్రూపం యథా భూషణ వాహనం తద్వదేవ హి తచ్చక్తిరసురాన్ యోద్ధుమాయయౌ. ఏ దేవునకు ఏ రూపము, ఏ భూషణము, ఏ వాహనములు ఉండునో అదే రీతిగానే ఆయా శక్తులు అసురులతో యుద్ధము చేయవచ్చును. ఆయా దేవుళ్ళ యొక్క వర్ణన: హంసయుక్త విమానాగ్రే సాక్షసూత్ర కమండులు ఆయాత బ్రహ్మణః శక్తి బ్రహ్మాణీత్యభిధీయతే. బ్రహ్మ యొక్క శక్తి హంసలను బూనించిన విమానమెక్కి జపమాలయు కమండలు దాల్చి బ్రహ్మాణి అను పేరుతో వచ్చెను. మాహేశ్వరి వృషారూఢ త్రిశూలవరధారిణి మహాహివలయ ప్రాప్త చంద్రరేఖా విభూషణ. మాహేశ్వరి వృషభమును ఎక్కి త్రిశూల ఆయుధమును ధరించి పాముల కంకణములతో జాబిలి రేఖ తొడువుగా వచ్చెను. కౌమారీ శక్తి హస్తాచ మయూరవరవాహన యోద్ధుమభ్యాయయౌ దైత్యానంబికా గుహరూపిణి. కౌమారి శక్తి ఆయుధము చేతబూని నెమలి వాహనముపై కుమారస్వామి ఆకారముతో అరుదించెను. తథైవ వైష్ణవి శక్తిర్గరుడోపరి సంస్థిత శంఖచక్ర గదా శారంగ ఖడ్గా హస్తాభ్యుపాయయౌ. వైష్ణవీదేవి గరుడ వాహనముపై శంఖము, చక్రము, గదా, శారంగము అనగా ఆ వింటి పేరుతో చేతులలో ధరించి ఏతించెను. యజ్ఞవారాహం అతులం రూపం యా బిభ్రతో హరేః శక్తి సా అపి ఆయయౌ తత్ర వారాహిం బిభ్రతి తను. హరి యొక్క యజ్ఞ వరాహ రూపము దాల్చిన శక్తి వారాహి నామముతో వచ్చెను. నారసింహీ నృసింహస్య బిభ్రతి సదృశం వపుః ప్రాప్త తత్ర సట ఆక్షేప క్షిప్త నక్షత్ర సంహతి. నరసింహస్వామి సమానమైన శరీరము తాల్చి నారసింహి మూపు మీద కేసరములను వీలించుటతో నక్షత్రములను రాల్చుచు అచటికి వచ్చెను. వజ్రహస్తా తథైవైంద్రీ గజరాజోపరి స్థిత ప్రాప్త సహస్రనయన యథాశక్రస్తథైవ సా. ఐంద్రి వజ్రహస్తము, గజవాహనము, సహస్రనయనము అగుచు ఇంద్రుని వలె అరుదించెను. తతః పరివృతస్తాభిరీశానో దేవశక్తిభిః హన్యంతాం అసురాః శీఘ్రం మమ ప్రీత్యా ఆహ చండికాం. ఆ దేవశక్తులతో కూడి ఈశానుడు శివుడు అక్కడికి వచ్చి చండికతో, నాకు ప్రీతిగా ఈ రాక్షసులను అందరినీ త్వరగా చంపుము అని చెప్పెను. తతః దేవీ శరీరాత్తు వినిష్క్రాంత అతిభీషణ చండికా శక్తిరత్యుగ్రా శివాశత నినాదిని. సా చ ఆహ ధూమ్రజటిలం ఈశానం అపరాజిత దూతత్వం గచ్చ భగవన్ పార్శ్వం శుంభ నిశుంభయోః. అప్పుడు దేవి శరీరం నుండి మిక్కిలి భీషణమైన ఒక శక్తి ఘోరముగా నూరంతల ధ్వనితో ఉద్భవించెను. ఆ చండీ శక్తి ధూమ్రవర్ణపు జడలు గల శివునితో, భగవానుడా, నీవు శంభు నిశుంభుల కడకు దూతగా పొమ్ము. బ్రూహి శుంభం నిశుంభం చ దానవా అతిగర్వితౌ ఏ చ అన్యే దానవస్తత్ర యుద్ధాయ సముపస్థితాః త్రైలోక్యమింద్రో లభతాం దేవాః సంతు హవిర్భుజః యూయం ప్రయాత పాతాళం యది జీవితుం ఇచ్ఛధా. అతి గర్వితులైన శుంభ నిశుంభులతో ఇంకను ఆ వైపు యుద్ధమునకై చేరియుండిన ధనుజులతోనూ ఇట్లు చెప్పుము. మీరు బ్రతుకదలచితిరేని పాతాళమునకు తరలిపొండు. ఇంద్రుడిని ముల్లోకములను ఏలనిండు. దేవతలకు యజ్ఞ భాగములు లభింపనిండు. బలావలే పాదథ చేద్భవంతః యుద్ధకాంక్షిణః తదా ఆగచ్చత తృప్యంతు మచ్చివాః పిసితేన వః
యతో నియుక్తో దౌత్యేన తయా దేవ్యా శివః స్వయం శివదూతి ఇతి లోకే అస్మిన్ స్థతః సాఖ్యాతిం ఆగతా. అట్లా కాకుండా బలగర్వముతో మీరు యుద్ధమునే కోరినడల వెడలిరండు. నా శివశక్తులు మీ మాంసములతో తనివిని పొందగలవు. అట్లు ఆ దేవి శివుని తన దూతగా చేసుకునుటతో అప్పటి నుండి ఆ దేవికి శివదూతి అని పేరు కలిగెను. తే అపి శ్రుత్వా వచో దేవ్యాః సర్వాఖ్యాతం మహాసురాః అమర్షాపూరిత జగ్ముర్యత్ర కాత్యాయనీ స్థితా. తతః ప్రథమం ఏవ అగ్రే శరశక్తి వృష్టిభిః వవర్షుః ఉద్ధతామర్షాస్తాం దేవీం అమరారయః. శుంభ ఆదులు శివుని వలన ఆ దేవి చెప్పి పంపిన పలుకులు విని బలముతో కూడి రోషము వహించి యుద్ధమునకే కాత్యాయని అనగా ఆ దేవి ఉన్న వైపుకు ఎగిరి. రాక్షస సైన్యములే మొదట దేవిపైన కోపపూర్ణులై బాణ శక్తి ఖడ్గ ఆది ఆయుధముల వర్షము కురిపించిరి. సాచతాన్ ప్రహితాన్ బాణాన్ శూల శక్తి పరస్వధాన్ చిచ్ఛేద లీలయా ఆత్మాత ధనుః ముక్తైః మహేషుభిః. తస్య అగ్రతః తథా కాళీ శూలపాత విదారితాన్ ఖట్వాంగపోధితాంశ్చారీన్ కుర్వతి వ్యచరత్తథా. కమండలు జల ఆక్షేప హత వీర్యాన్ హతౌజసః బ్రహ్మాణీ చ అకరోత్ శత్రూన్ ఏన ఏన స్వధావతి. ఆ దేవి వారు ప్రయోగించిన ఆయుధములను తన ధనస్సు నుండి వెడలించిన బాణములతో విలాసముగా విరిచివేచెను. చండిక యొక్క ముందు భాగమున కాళి శూలముతోనూ ఖట్వాంగముతోనూ అనగా మంచపు కోడుతోనూ కొట్టి రాక్షసులను చంపుచూ సంచరించెను. బ్రహ్మాణి తాను పోయినంత దూరము తన కమండలులోని జలమును చల్లుటతో శత్రువుల బల వీర్యములను హరించుచుండెను. మాహేశ్వరీ త్రిశూలేన తథా చక్రేణ వైష్ణవీ దైత్యాం జఘాన కౌమారీ తథా శక్త్యా అతికోపనా. ఐంద్రీ కులిశపాతేన శతశో దైత్యదానవాః పేతుః విదారితాః పృథ్వ్యాం రుధిరౌఘ ప్రవర్షిణః తుండ ప్రహార విధ్వస్తా దంస్ట్రా అగ్రక్షత వక్షసః. వారాహమూర్త్యా జ్ఞపతంశ్చక్రేణ చ విదారితాః. మాహేశ్వరి త్రిశూలముతోనూ వైష్ణవి చక్రముతోనూ కౌమారి శక్తితోనూ రాక్షసులను చంపిరి. ఐంద్రి వజ్రాయుధ ప్రయోగముతో నూర్ల కొలది దైత్యులను దానవులను నెత్తుళ్లు కక్కించి నేలబడగొట్టెను. వారాహి తన తొండము ఆ ముట్టెతో త్రోసి దంతములతో రొమ్ములు చీల్చి చక్రముతో విదలించి శత్రులను సంహరించెను. నఖైః విదారితాంశ్చ అన్యాన్ భక్షయంతి మహాసురాన్ నారసింహీ చచారాజౌ నాదాపూర్ణ దిగంబరా. చండ అట్టహాసైః అసురాః శివదూతి అభిదూషితాః పేతుః పృథివ్యాం పతితాంస్తాంశ్చ ఖాదా అథ సా తదా. నారసింహి గర్జనలతో దిక్కులు పిక్కటిల్లునట్లు రక్కసుల గోళ్లతో రక్కి మెక్కుచూ విహరించెను. శివదూతి వెరుపుగరుపు అట్టహాసములతో శత్రు సైన్యము స్పృహ తప్పి నేల కొరుగునట్లు చేసెను. ఇతి మాతృగణం క్రుద్ధం అర్ధయంతం ఆసురాన్ దృష్ట్వా అభ్యుపాయైః వివిధైర్నేషుర్దేవారి సైనికాః. ఇట్లు మాతృగణము కోపించి అనేక ఉపాయములతో రాక్షసులను అణచుట చూచి సైనికులు పిక్కబలము చూపిరి. పలాయన పరాన్ దృష్ట్వా దైత్యాన్ మాతృగణార్దితాన్ యోద్ధుమభ్యాయయౌ క్రుద్ధో రక్తబీజో మహాసురః. రక్తబిందుర్యదా భూమౌ పతతి అస్య శరీరతః సముత్పతతి మేదిన్యాం తత్ప్రమాణో మహాసురః. యుయుధే స గదాపాణిరింద్రశక్త్యా మహాసురః. తతశ్చ ఐంద్రీ స్వవజ్రేణ రక్తబీజమతాడయత్.
బ్రాహ్మీ ఆది మాతృగణముతో పీడింపబడి పరుగెత్తుచున్న సైనికులను చూచి రక్తబీజుడను రాక్షసుడు దేవితో పోరుటకై ఎదురయ్యను. వాని శరీరం నుండి ఒక్క నెత్తురు చుక్క నేలపై పడినప్పటికీ వాని అంతటి మహాసురుడు పుట్టుకొని వచ్చెను. రక్తబీజుడు గద చేతబూని ఇంద్రశక్తితో పోరెను. ఐంద్రి తన వజ్రముతో వానిని కొట్టెను. కులిసేన ఆహతస్యాసు బహు శుశ్రావ శోణితం సముత్తస్తుస్తతో యోధాః తద్రూపాః తత్పరాక్రమాః యావంతః ప్రతితాః తస్య శరీరాత్ రక్తబిందవః తావంతః పురుషా జాతాస్తద్వీర్య బల విక్రమాః. వాని శరీరం నుండి నెత్తురు దండిగా కారెను. దాని నుండి వాని రూపం వాని వంటి పరాక్రమం కలిగిన యోధులు జనించిరి. వాని శరీరం నుండి ఎన్ని నెత్తురు చుక్కలు నేలరాలనో అందరూ వాని వంటి పురుషులు పుట్టిరి. తేచ అపి యుయుధు తత్ర పురుషా రక్త సంభవాః సమం మాతృభిః అతి ఉగ్ర శస్త్రపాతాతి భీషణం. పునశ్చ వజ్రపాతేన క్షతమస్య శిరో యదా వవాహ రక్తం పురుషాస్తతో జాతా సహస్రశః. వైష్ణవీ సమరే చ ఏనం చక్రేణ అభిజఘానః గదయా తాడయామాస ఐంద్రీతం అసురేశ్వరం. ఆ నెత్తురు నుండి కొత్తగా పుట్టిన పురుషులు మాతృగణముతో ఘోర శస్త్రములతో భయంకరముగా యుద్ధము సలిపిరి. ఐంద్రి రక్తబీజుని శిరముపై మరల వజ్రముతో ప్రహరించెను. రక్తము వెల్లువగా ప్రవహించెను. అందునుండి వేల కొలది వేలు పురుషులు పుట్టుకొని వచ్చిరి. ఐంద్రితో పోరుచున్న రక్తబీజుని వైష్ణవి తన చక్రముతోనూ గదతోనూ కొట్టి దట్టించెను. వైష్ణవీ చక్రభిన్నస్య రుధిరస్రావ సంభవైః సహస్రశో జగద్వ్యాప్తం తత్ప్రమాణైః మహాసురైః శక్త్యా జఘాన కౌమారీ వారాహీ చ తథాసినా మాహేశ్వరీ త్రిశూలేన రక్తబీజం మహాసురం స చ అపి గదయా దైత్యః సర్వా ఏవ ఆహనత్ పృథక్ మాతృః కోపసమావిష్టో రక్తబీజో మహాసురః. వైష్ణవీదేవి చక్రముతో చీల్చబడిన రక్తబీజుని రక్తము నుండి పుట్టిన వేలాది పురుషులతో జగము నిండిపోయెను. కౌమారి శక్తి ఆయుధముతోనూ వారాహి ఖడ్గముతోనూ మాహేశ్వరి త్రిశూలముతోనూ రక్తబీజుని ప్రహరించిరి. రక్తబీజుడు కోపముతో ఆ మాతలను ఒక్కరొక్కరిని వేర్వేరుగా అందరినీ గదతో కొట్టెను. తస్య ఆహతస్య బహుధా శక్తిశూలాదిభిః భువి పపాతయో వై రక్తౌగః తేన అసంశతసః అసురాః. శక్తి శూలము మొదలగు ఆయుధములతో బాగా కొట్టబడిన రక్తబీజుని ఒడల నుండి కారిన రక్తముతో నూర్ల కొలది రాక్షసులు పుట్టిరి. తైశ్చ అసురాసృక్ సంభూతైః అసురైః సకలం జగత్ వ్యాప్తమాసీత్ తతో దేవా భయమా జగ్ముః ఉత్తమం తాన్ విషణ్ణాన్ సురాన్ దృష్ట్వా చండికా ప్రాహ సత్వరా ఉవాచ కాళీం చాముండే విస్తీర్ణం వదనం కురు. మత్స్యస్త్రపాత సంభూతాన్ రక్తబిందూన్ మహాసురాన్ రక్తబిందః ప్రతీచ్ఛ త్వం వక్త్రేణానేన వేగినా భక్షయంతి చరరణే తదుత్పన్నాన్ మహాసురాన్ ఏవమేష క్షయం దైత్యః క్షీణరక్తో గమిష్యతి. ఆ విధముగా పుట్టిన రాక్షసులందరితోనూ జగమంతయు వ్యాపింపబడెను. అప్పుడు దేవతలందరూ మిక్కిలి భయమును పొందిరి. చండిక కౌశికి దుఃఖించుతున్న దేవతలను చూచి త్వరపడి కాళీతో ఇట్లు చెప్పెను. చాముండా, నీ నోరు విస్తీర్ణము చేయుము. నా శస్త్రము దెబ్బలతో జనించిన నెత్తురు చుక్కలను వాని నుండి పుట్టిన మహావీరులను నీ యొక్క నిష్పారిన నోటితో త్వరగా అందుకొనుము. వానిని నమిలి తినుచు యుద్ధమున సంహరించుము. ఇట్లైన ఆ రాక్షసుడు నెత్తురు తగ్గిపోయి క్షయమునందును. భక్ష్యమాణాస్త్వయా చ ఉగ్రా న చ ఉత్పత్యంతి చ అపరే ఇత్యుక్త్వాం తాం
తతో దేవి శూలేన అభిజఘాన తం ముఖేన కాళీ జగృహే రక్తబీజశ్చ శోణితం. నీతో ఆ విధముగా తినబడ్డవారు మరలా పుట్టజాలరు. ఇట్లు కాళీదేవితో పలికి ఆ చండికాదేవి తాను శూలముతో రక్తబీజుని పొడిచెను. ఆ కాళీదేవి వాని రక్తమును నోట పీల్చెను. తతః ఆసావా జఘాన అథ గదయా తత్ర చండికాం నచ అస్యా వేదనాం చక్రే గదాపాతః అల్పికామపి. వాడును చండికాదేవిని గదతో కొట్టెను. వాని గద దెబ్బకు చండికకు ఇంచుకైనా బాధ కలిగింపలేదు. తస్య ఆహతస్య దేహాత్తు బహు శుస్రావ శోణితం యతః తతః తద్వక్త్రేణ చాముండా సంప్రతీచ్ఛతి. ముఖే సముద్గతా యే అస్యా రక్తపాతాన్ మహాసురాః తాంశ్చఖాదాథ చాముండా పపౌ తస్య చ శోణితం. వాని శరీరం నుండి మాత్రము ఎక్కువగా నెత్తురు ప్రవహించెను. ఎక్కడెక్కడ నెత్తురు స్రవించెను దానినంతయు చాముండా ఆ కాళికాదేవి తన నోటితో పీల్చుకొనుచుండెను. ఆ విధముగా వాని రక్తముతో పుట్టిన వారిని కూడా భక్షించుచుండెను. దేవి శూలేన వజ్రేణ బాణైః హసిభిః వృష్టిభిః జఘాన రక్తబీజం తం చాముండా పీతశోణితం. సపపాత మహిపృష్టే శస్త్రసంఘ సమాహతః నీరక్తశ్చ మహీపాల రక్తబీజో మహాసురః. అంత చండికాదేవి శూల ఆది ఆయుధములతో కాలిచే త్రాగబడిన రక్తము గల రక్తబీజుని ప్రహరించెను. వాడు పెక్కు శస్త్రములతో కొట్టబడి భూమిపై పడిపోయాను. తతః తే హర్షమతులం అవాపు త్రిదశ నృపా తేషాం మాతృగణో జాతో నర్తాశ్రుం మదోద్ధతః. ఓ సురధ మహారాజా, అంతా దేవతలందరూ మిక్కిలి సంతసించిరి. మాతృగణము రక్తపాన మద వివశమై నృత్యము చేసెను. ఇక్కడికి సప్తశతిలోని 8వ అధ్యాయము సమాప్తము. నమస్కారం.